హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియ. బనానా ఫ్రై చేసేద్దామండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, పెద్దల నుండి పిల్లల వరకు కూడా. చాలా హెల్తీగా ఇంట్లోనే మనం క్రిస్పీగా కూడా బనానా ఫ్రై చేసుకోవచ్చు. పప్పుచారులో కానీ రసంలో కానీ సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దామండి. నేనైతే 3 రా బనానాస్ని తీసుకున్నానండి. తీసుకొని వీటిని చక్కగా నైఫ్తో పీల్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి ఈజీగా లేయర్ అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా నైఫ్తో ఘాట్లో పెట్టుకుని ఈ విధంగా బనానాని పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా అన్నీ ఒకే సైజులో మనం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాల్ క్యూబ్స్ లాగా ఈ విధంగా 3 బనానాస్ని కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, లేదు అంటే కలర్ చేంజ్ అవుతాయి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1 ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఫైన్గా చాప్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుండ్లు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని తీసుకోండి. 2 ఎండుమిర్చిని తీసుకోండి. ఇవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకోండి. ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తాన్ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే మాడిపోతాయండి. చక్కగా గరిటతో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి. అప్పటి వరకు మీరు వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసినప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే ఆయిల్ మీద పడుతూ ఉంటుందండి. ఈ విధంగా చక్కగా ఫ్రై అవ్వాలి. అప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా కొద్దిగా మెత్తబడాలి. అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు ఉప్పు ఆనియన్స్కి పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. మనం మూత ఏం పెట్టట్లేదు కాబట్టి తాలింపు అనేది క్రిస్పీగానే ఉంటుందండి. మెత్తగా అయితే అవ్వదు. జీడిపప్పు కానీ వేరుశనగ గుండ్లు కానీ. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బనానా క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. వీటిని కొద్దిగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై వద్దులేండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయినా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒక 2 to 3 మినిట్స్ అయినా మీడియం హీట్లో చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఆ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగండిపోతుంది, మాడిపోతూ ఉంటాయండి. జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, గరిటతో కలుపుకుంటూ ఈ విధంగా. ఇప్పుడు నాది పవర్ పోయిందండి, అందుకే కొద్దిగా వీడియో క్లారిటీ లేదు. ఇప్పుడు చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. కారం మీ రుచికి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ నేను యాడ్ చేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతేనండి, నేను కారం యాడ్ చేసిన తర్వాత పవర్ వచ్చిందండి, బై గాడ్స్ గ్రేస్. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకోండి. ఒకసారి చూసుకోండి, గరిటతో కట్ చేసుకొని చూసుకుంటే చక్కగా విరిగిపోతూ ఉంటాయి. ఉడికిపోయిందని అర్థం కదా. ఒక 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకొని ఈ కారం మొత్తం పట్టి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి, జీలకర్ర పొడి మొత్తం అరటికాయలకి పట్టేలాగా, ఈ పీసెస్కి పట్టేలాగా గరిటతో కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలైనా చక్కగా కుక్ చేసుకోవాలండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవి చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వీటికి పడతాయండి. చూడండి, చక్కగా విరిగిపోతున్నాయి, ఉడికిపోయాయి, ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పట్టాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వేడివేడి అన్నంలోకి కానీ
చారులోకి కానీ, పప్పు చారులోకి కానీ, రసంలోకి కానీ సూపర్గా ఉంటుందండి సైడ్ డిష్గా. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ముందుగానే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.